అంటే ఇది వాళ్ళు చెప్తున్నట్టు అక్కడెక్కడనో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మారేడుమిల్లి. అడవులు ఇదంతా కూడా హ్మ్. ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేదు. హా! నేను కాదు, నేను కొంతమంది పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడిన. వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నాతో మాట్లాడిండ్రు. మీడియా వాళ్ళు మాట్లాడిండు. వాళ్ళందరూ కూడా చెప్పేదేందంటే, ఇది పట్టుకపోయి కాల్చి చంపి ప్రకటించినటువంటి ఒక బూటకపు ఎన్‌కౌంటర్ అని వాళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే ఇడ్మా అనే ఒక వ్యక్తి హ్మ్. అంటే పీఎల్‌జీఏ బాధ్యుడిగా ఉండి ఒక బటాలియన్ ఇన్‌చార్జ్. ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం దండకారణ్య కార్యదర్శిగా ఉండి సీసీ నంబర్‌గా ఉన్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ, ఆదివాసీ ప్రాంతం గురించి మొత్తం హ్మ్. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన అక్కడెక్కడనో ఛత్తీస్‌గఢ్, బస్తర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్‌లో అక్కడికొచ్చి అక్కడ ఆరుగురితోటున్నాడు, ఇద్దరితోటున్నాడు, హ్మ్. ముగ్గురితోటున్నాడు అనేది అసలు అసంభవం అన్నట్టు. అంటే విజయవాడకొచ్చిందే అసంభవమా? మారేడుమిల్లికి అంటున్నా. మారేడుమిల్లికి రావడం అది అసంభవం అంటున్నా. యాహ్! వాళ్ళేదో పొద్దుగాల 6 గంటలకి మాకు తారసపడ్డారు. హ్మ్. తారసపడితే మేము కాల్పులు చేసినాం. వాళ్ళు కాల్పులు చేస్తే మేము కాల్పులు చేసినాం అనేది అసలు ఏమాత్రమైనా బుద్ధి ఉన్నోడు, సోయి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, చదువుకున్నోడు, హ్మ్. ఏమాత్రం అవగాహన ఉన్నోడు కూడా అట్లా మాట్లాడొద్దు. పోలీస్ ఆఫీసర్లు ఏదో వాళ్ళు రొటీన్ డైలాగ్ లెక్క ఓకే. కాగితాలు ముందర పెట్టుకొని ఏదో చెప్తా ఉన్నారు గానీ, అదంతా కూడా కనీస అవగాహన ఉన్నోడికి లేదు. అయితే ఒకవైపు ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నట్టు వాళ్ళ మదర్ దగ్గరికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం హోంమంత్రి మంత్రి. ఆ, విజయ్ శర్మ గారు బల్పం కట్టుకొని పోయినట్టు ఆయన అక్కడికి పోయి దండాలు దసకాలు పెట్టి ఆయన భోజనం అన్నం తినే చేసి. ప్లేటు హ్మ్. ఈయనే కడిగి భోజనం వడ్డించి ఆ, అన్నీ చేసినటువంటి వీళ్ళు ఎన్ని రోజులైంది? నెలలు గడవలే, వారాలే, అంతే. జస్ట్ ఒక 1 వీక్, 1 అటు వీకే. ఇటుగా 1 వీకే. మరి వారం రోజుల క్రితం వరకి ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మీరు చెప్పిన ఏపీసీ ఇప్పుడు ఎవరైతే సిఎల్సి వాళ్ళు చెప్తున్న హ్మ్. ప్రకటన ప్రకారం చూస్తే 28వ తేదీ అంటే ఇవాళ 17వ తేదీ. హ్మ్. అంటే దగ్గర దగ్గర 19 రోజులు 20 రోజుల క్రితం నుంచే ఆయన ఆ ప్రాంతంలో లేడు. హ్మ్. అయితే ఆయన లేడనే విషయం తెలిసే హ్మ్. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిండు, పట్టణ ప్రాంతానికి వెళ్ళిపోయిండు, మహానగరాలకు వెళ్ళిపోయిండు. ఆడ షెల్టర్ తీసుకొని ఆరోగ్య సమస్య, ఇంకేదో సమస్య లేకపోతే అక్కడ బస్తర్‌లో ఉండలేని పరిస్థితి కారణంగా పోయిండో ఏదో తెలిసే ఇప్పుడు వచ్చి ఆయన వాళ్ళ తల్లి దగ్గర ఈ ఈ ఇదంతా ఒక హ్మ్. సినిమా స్టైల్‌లో హ్మ్. జరిగిందని ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు ఇయన్నీ అంటే ఇప్పుడు చూస్తే. విజయ్ శర్మ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళే కంటే ముందే వీళ్ళు అదుపులో ఉండి ఉండొచ్చు. వీళ్ళకి లేదంటే ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి సమాచారం తెలిసి ఉండొచ్చు. వాళ్ళ అదుపులో లేకపోయినా గానీ హ్మ్. ఫస్ట్ నంబర్ 1 అక్కడ లేడు అనేది తెలుసు. హా! ఎక్కడ ఆయన ఏదైతే కర్రగుట్టల ప్రాంతమో లేకపోతే అడవుల్లో ఆ అడవుల్లో జిల్లాలు లేడన్నది ఏదైతే తెలుసు. ఉన్నాయో హ్మ్. వాళ్ళకి తెలిసిన జిల్లాలు 2, 3 అంటే నేషనల్ పార్కు లేదు, అబూజ్‌మల్ లేదు, అదంతా ఖాళీ అయిపోయింది. హ్మ్. ఏది ఆయన మల్లోజుల తక్కలబెల్లితోటి ఆ ప్రాంతం అంతా బహిరంగం అయిపోయింది. అదంతా శత్రువు మొత్తం హ్మ్. క్యాప్చర్ చేసుకున్నారని అందరికి తెలుసు. హ్మ్. ఇక మిగిలిందేంది దక్షిణ బస్తర్. దక్షిణ బస్తర్‌లో ఉన్న ఈ బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, కర్రగుట్టల ప్రాంతాల్లో ఉన్నాడనేది చాలా రోజులుగా మీడియా చెప్తున్నది, పోలీసోళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మరి అక్కడ లేడని వీళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సినిమా స్టైల్‌లో, సినిమా ఫక్కీలో వాళ్ళు పోయి ఆయన ఏదో బతిలాడినట్టు, ఏమో చేసినట్టు, హ్మ్. చాలా ప్రేమ ఒలకబోసినట్టు ఇవన్నీ చేసి, వాళ్ళు టైం కోసం వేచి ఉండి, ఆ! హ్మ్. వాళ్ళు ఈ పని చేసిండ్రా? ఇప్పుడు కొన్ని ఫోటోలు కూడా వస్తా ఉన్నాయి మీడియాలో. హ్మ్. ఏది ఆయన బిల్డింగ్‌కు అదే సంబంధించిన ఒక బిల్డింగ్ అందులో ఉన్నాడని. అందులో ఉన్నాడని కూడా హ్మ్. ఫోటోలు వస్తా ఉన్నాయి. హ్మ్. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే, ఇప్పుడు వేరే మీడియా వాళ్ళు చెప్పేదైనా, ఇతరులు చెప్పేదైనా అంతా కనపడతావు. ఇప్పుడు ఎ వాళ్ళేమనుకుంటారంటే పోలీసులు అంతా మావోళ్ళు హ్మ్. ఆ! చాలా రహస్యంగా ఉంచుతారు, బయటికి పోదని అనుకుంటారు. అట్లా ఉండదిది. అట్లా అస్సలు జరగదది. ఇక్కడ ఎట్లనైతే ఒకప్పుడు ఉండేది పోగొట్టుకుంటారో కావచ్చు. ఇప్పుడంతా టెక్నాలజీ వాళ్ళెంత వినియోగించుకుంటున్నారో అంత ఈజీగా కూడా పబ్లిక్‌లోకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మ్యాటర్. ఇక్కడ ఎంతమంది కోవర్ట్లుంటారో అక్కడ అంతమంది కోవర్ట్లుంటారు. హ్మ్. ఇక్కడ ఎంతమంది ద్రోవులు ఉంటారో వాళ్ళ దృష్టిలో అక్కడ కూడా పార్టీ మీద అభిమానంతోటి, లేపోతే అన్యాయంగా చనిపోతుందనే బాధతోటి విషయాలు బయటికి చెప్తూనే ఉంటారు. హ్మ్. చెప్పకుండా ఉండరు. అయితే ఇప్పుడు మొత్తంగా మనకు ఏ ఏ మాత్రం అగవాన్నోడైనా హిడ్మా ఆ స్థితిలో, హ్మ్. వాళ్ళు చెప్తున్న స్థితిలో ఆయన చంపబడతాడని ఎవ్వడు అనుకోడు.
మీరు అన్నట్టు ఎవడు ఊహించనోడు ఊహించలేడు. మనం కాదు, పోలీస్ ఆఫీసర్లు ఊహిస్తలేరు. అవును. ఇట్లా అతి అతి సాధారణ పద్ధతిలో ఆయన దొరికిపోతాడు, ఆయన చంపబడతాడు అని వాళ్ళే అంటలేరు.